హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 6వ తేదీన అసెంబ్లీ అభ్యర్థులందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దాని తర్వాత 9వ తేదీ వైజాగ్లో ప్రమాణ స్వీకారం కూడా ఫిక్స్ చేసుకున్నట్లయితే తెలుస్తుందని చెప్పేసి ఒక వార్త బాగా సెన్సేషనల్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు తెలుసుకునే అవకాశం ఉందా? జగన్ ముందు నుంచి కూడా యాక్చువల్గా ఆయన ఎలక్షన్ ఓటు వేసిన తర్వాత 4 గంటలు మిస్ అయ్యాడని ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ కూడా రాశారు. ఆ 4 గంటలు ఏమయ్యాడు జగన్ అని. సో ఏదేమైనా జగన్ ఏంటంటే ఎన్నికల ముందు నుంచే తనకు ఆల్రెడీ ఐపాక్ టీం ఉంది, అట్లాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, అట్లా కొంత నేషనల్ ఏజెన్సీలతో కూడా టైఅప్ ఉంది ముందు నుంచి కూడా. అంటే 4-5 రకాల సర్వేలు అతను ఎప్పటికప్పుడు చేయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పోలింగ్ జరుగుతూ ఉంటేనే ఒక పక్క పోలింగ్ ఆ రోజే ఓట్లు వేసిన వాళ్ళని అడగడం, వీళ్ళు ఎవరికి వేశారు ఏంటని, ఇలాగ సర్వే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ మరుసటి రోజు మార్నింగ్ అంతా రెడీ అయిపోయినాయి సర్వేలు. సో ఇవన్నీ చూసుకొని మనకి ఎన్ని వస్తాయి ఏంటి, ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి మన 4 సర్వేలు 5 సర్వేలు తెప్పించుకొని జగన్కి చూసినాక కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను పథకాలు ఎవరెవరికి ఇచ్చానో వాళ్ళందరూ నాకు ఓట్లేశారు. దాదాపు 2 కోట్ల మందికి నేను పథకాలు అందించాను ఏదో రూపంలో. సో 2 కోట్లలో మేజర్ పాపులేషన్ నాకు ఓట్లేశారు. ఇవి కాకుండా వేరే వాళ్ళు కూడా మనకేస్తారు. పథకాలు రాని వాళ్ళు కూడా కొంతమంది వైసీపీ అభిమానులు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం అనేది జగన్ కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాడని చెప్తున్నారు. అందుకని ఐపాక్ దగ్గరికి వచ్చి అతను లాస్ట్ 151 వచ్చే దాన్ని బ్రేక్ చేయబోతున్నాం మనం అని చెప్పేసి తర్వాత లండన్కి వెళ్ళిపోయాడు. అంటే అప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చంద్రబాబు మామూలుగా అయితే డిక్లేర్ చేసేవాడు. వీళ్ళిద్దరితో పోలిస్తే చంద్రబాబుకి మీడియా అన్నా లేకపోతే పబ్లిసిటీ అన్నా ఇష్టం ఆయనకి. సో ఆయన అది లేకుండా ఉండలేడు. ఇష్టమైన కంటే ఒక బలహీనతలాగా అని చెప్పుకోవచ్చు. మీడియా లేకపోతే, ఆయన కనబడకపోతే ఆయన బతకలేడు, సైలెంట్గా ఉండలేడు ఆయన. లండన్లోనో లేకపోతే ఎక్కడికి పోయాడో తెలియదు కానీ ఆయన ఇటలీ అన్నారు, అమెరికా అన్నారు, మొత్తానికి అక్కడి నుంచి కూడా ఇక్కడ గైడ్ చేయడం, ఎలక్షన్ కమిషన్కి డైరెక్షన్లు ఇవ్వడం, గవర్నర్కి లేఖలు రాయడం, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు ఆయన. సో అందువల్ల ఆయన ఎందుకు ఓపెన్గా మనకి ఇన్ని సీట్లు వస్తాయని డిక్లేర్ చేయలేదు? లాస్ట్ 2019లో చేశాడు ఆయన. అప్పుడు చూస్తే ఫ్రంట్ పేజీలో ఆయన స్టేట్మెంట్లు కనబడతాయి మనకి 150 వస్తాయి, 135 వస్తాయి, ఇలాగ రకరకాలుగా వచ్చాయి. ఇప్పుడు ఎందుకు చెప్పలేదు అనేది పెద్ద ప్రశ్న. అదే టైంలో వైసీపీ నుంచి కొంత ఓవర్ యాక్షన్ కనబడుతుంది బిగినింగ్ నుంచి కూడా. అంటే వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లని, తర్వాత టికెట్లంతా ట్రావెల్స్ అంతా బుక్ అయిపోయినాయని, అక్కడ హోటల్స్, గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు అన్నీ అక్కడ బుక్ చేసేసారని ఇవన్నీ వచ్చాయి. కానీ నిజానికి హోటల్స్ అవి బుక్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే వాటికి ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ట్రావెల్స్ అయితే నేను కూడా చూశాను, ఎక్కడ కూడా టికెట్లు ఏమీ ఫుల్ అయిపోలేదు, ఖాళీగానే ఉన్నాయి. మామూలుగా సాటర్డే సండే వస్తుంది కాబట్టి 8th 9th ఆ టైంలో ఉండే రష్ ఉంది తప్ప అదర్వైజ్ ఏమీ లేదు. కాకపోతే వీళ్ళు ముందు జాగ్రత్తగా టికెట్లు అయితే పెంచారు, ఎవరు ప్రైవేట్ ట్రావెలర్స్. ఎందుకంటే వీళ్ళు ఏమైనా నిజమేమో బుక్ చేసుకుంటారేమో, ఎందుకన్నా మనం పెంచని చూద్దామని పెంచారు, కానీ వాళ్ళు ఏమీ బుక్ కాలేదు. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఒక కొత్త వార్త వినపడుతుంది. అదేంటంటే నిన్న జగన్ అందరితో సమావేశమయ్యాడు, సీక్రెట్గా సమావేశం అందరికీ గైడ్ చేశాడు. 6వ తేదీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు టచ్లో ఉండండి, రెడీగా ఉండండి, మీకు పిలుపు వస్తుంది, అందుబాటులో ఉండండి అనేది వాళ్ళకి చెప్పారు. సో అందరికీ వెళ్ళిపోయినాయి, అసెంబ్లీకి సంబంధించి అట్లాగే ఎంపీకి సంబంధించి అందరికి అభ్యర్థులకు వెళ్ళిపోయినాయి. 6వ తేదీ మార్నింగ్ మీటింగ్ ఉంటుంది తాడేపల్లిగూడెంలో. సో ఆ మీటింగ్కి అందరూ రావాల్సి ఉంటుంది అని. సో 6వ తేదీ మీటింగ్కి వచ్చినప్పుడు ఫార్మల్గా జగన్ని ఎన్నుకుంటారు నాయకుడిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా. దాని తర్వాత 9వ తేదీ ఏయూ గ్రౌండ్స్ ఫైనలైజ్ చేశారంటున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ వైజాగ్లో ఫైనలైజ్ చేసేసారు. సో అక్కడ ప్రమాణ స్వీకారం ఉంటుంది వైజాగ్లో అనేది జగన్ అందరికీ చెప్పామని చెప్పాడని చెప్తున్నారు. సో ఇది ఎందుకు జగన్ ఈ స్థాయిలో ఇంత కాన్ఫిడెన్సా, లేకపోతే ఓవర్ యాక్షనా, లేకపోతే మైండ్ గేమా ఏంటిది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది.
ఒకటి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, తన నివేదికలు తనకి అటువంటి ఒక రిజల్ట్ని ఇచ్చుండొచ్చు. అందుకనే అతను నిన్న కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చినా కూడా వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఎగ్జిట్ పోల్స్ని మీరు పట్టించుకోకండి, మనమే వస్తున్నాం 100% అనేది అతను చెప్పి, ఎగ్జిట్ పోల్స్ని గురించి మీరు వరీ కాకండి అని చెప్పాడు. అందుకని మనం చూస్తే వైసీపీ మీడియాలో కూడా ఎగ్జిట్ పోల్స్ మీద పెద్ద హంగామా కనబడట్లేదు. తెలుగుదేశం మీడియాలో కనబడుతుంది హంగామా. ఇది ఎవరు వస్తున్నా నాలుగులు కోసుకుంటాము, ఈ బెదిరింపులంతా ఇక్కడ కనబడుతుంది. అక్కడ నుంచి ఎవరు అనలేదు కదా. సజ్జలుగాను ఇంకొకరు అది కరెక్ట్, కేకే సర్వే కరెక్ట్ అయితే నేను 4 కోసుకుంటా, కరెక్ట్ కాకపోతే కేకే కోసుకుంటాడా, ఇలాగ ఎవరన్నా ఛాలెంజ్ చేశారా? చేయలేదు. అట్లాగే ఇండియా టుడే సర్వే తప్పు అయితే వాళ్ళు 4 కోసుకుంటారా, కరెక్ట్ అయితే నేను 4 కోసుకుంటా అని ఎవరన్నా చేశారా? ఎవరు చేయలేదు. మరి వీళ్ళు ఎందుకు చేశారు? బుద్ధ వెంకన్న ఎందుకు చేస్తున్నాడు? ఆరా మస్తాన్ సర్వే తప్పు అయితే అతను 4 కోసుకుంటాడా, కరెక్ట్ అయితే నేను కోసుకుంటా అని ఎందుకు ఇచ్చాడు? అంటే ఇక్కడ ఏదో కనిపిస్తుంది, సంథింగ్ ఫిషీగా ఉంది తెలుగుదేశం క్యాంపులో నుంచి. ఆ క్యాంపులో కూల్గా కనిపిస్తూ ఉన్నారు. సో దీనికి కారణం జగనే అని చెప్తున్నారు వాళ్ళు. జగన్ ఇచ్చిన కాన్ఫిడెన్సే. అంటే జగన్కి రహస్యంగా ఆ నివేదికలు ఇంకెవరికి వెళ్ళలేదు, ఆ నివేదికలు జగన్కి మాత్రమే అందాయి. సో జగన్ వాటిని చూసి 100% మనమే వస్తున్నామని కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఎందుకంటే ఈ ఆఫ్టర్నూన్ వాలంటీర్లు పెద్ద ఎత్తున ఓట్లు వేయించారు, ముఖ్యంగా మహిళలతో అండ్ ముసలి వాళ్ళతో. అందుకనే మనం చూస్తే ఆ రోజు చాలా చోట్ల రాత్రి 12 దాకా పోలింగ్ జరిగింది. కొన్ని ప్రత్యేకమైన చోట్ల 2 గంటల వరకు కూడా జరిగిందని చెప్తున్నారు. సో అంత పెద్ద ఎత్తున జరగడానికి కారణం ఏంటి? అంతమంది ఆ క్యూలోకి వెళ్ళి నిల్చుకుంటేనే కదా అది జరుగుతుంది. సో పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి కూడా ఇదే కారణం అనేది ఒక అనాలిసిస్. అంటే క్లియర్గా మహిళలు, రూరల్ గ్రామీణ వృద్ధులు, పేదవాళ్ళు, వీళ్ళు దళిత్స్, దళిత్ క్రిస్టియన్ పాపులేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు చెప్పుకోరు కానీ క్రిస్టియన్ అని రికార్డులో ఏమో దళిత్ అని ఉంటుంది, కానీ దే ఆర్ క్రిస్టియన్స్. నేను కొన్ని పోస్టులు కూడా ఫేస్బుక్లో చూశాను. జగన్కి మేము ఎందుకు ఓటేస్తున్నాం అంటే, మా జీవితాల్లో మార్పు జరిగింది, మా జీవితాలకు గౌరవం పెరిగింది మాకు సమాజంలో, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. మేము తరతరాలుగా అణచివేతకు గురైనాము, ఇబ్బందులకు గురైనాము, జగన్ వచ్చిన తర్వాత మాకు ఒక ప్రొటెక్షన్ వచ్చింది, ఒక గౌరవం వచ్చింది, అందుకని మేము వేస్తున్నామని బాగా ఎడ్యుకేటెడ్ దళిత్స్ కూడా కొంత పోస్టులు పెడుతున్నారు. సో ఏదేమైనా ఇవన్నీ చూసారు. ఆర్ఎంఎస్తాన్ కూడా ఏం చెప్తున్నాడు, 56% మహిళలు వైసీపీకి వేశారు, 42% మాత్రమే తెలుగుదేశం కూటమికి వేశారు అనేది ఆర్ఎంఎస్తాన్ కూడా అంటున్నారు. సో మహిళలు పెద్ద ఎత్తున వచ్చి వేశారు, వాళ్ళు క్యూలో నిలబడి వేయడం వల్లే జగన్కి మెజార్టీ పెరిగింది. మనకు కానీ గుర్తుంటే 2019లో కూడా సేమ్ డిబేట్ జరిగింది. 2019లో కూడా మహిళలు ఈవినింగ్ పెద్ద ఎత్తున క్యూలలో నిలబడ్డారు. అప్పుడు అందరూ ఏమన్నారంటే, చంద్రబాబు ఇచ్చిన పసుపు కుంకుమ డబ్బులు పనిచేసింది, మహిళలందరూ చంద్రబాబును గెలిపించడానికి క్యూలలో నిలబడ్డారు, లేకపోతే జగన్ను గెలిపించడానికి వీళ్ళకేం తేట అనేది అప్పట్లో విపరీతంగా చెప్పారు. నాకు బాగా గుర్తు, జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఓపెన్గానే చెప్పారు. పెద్ద ఎత్తున మొన్నటి వరకు నాకు డౌట్గా ఉన్నింది, కానీ క్యూలో నిలబడిన మహిళలను చూసి నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందని జేసీ దివాకర్ రెడ్డి వీడియో ఉంది ఇప్పటికి కూడా. ఎందుకంటే వాళ్ళు తొక్కలో జగన్ కోసం వాళ్ళు ఎందుకు కొంత రిస్క్ తీసుకుంటారు, చంద్రబాబు కోసమే వాళ్ళు వచ్చారు, చంద్రబాబును గెలిపించాలనేసే వాళ్ళు వచ్చారు. చంద్రబాబు నేనేమనుకున్నా కానీ చంద్రబాబు స్ట్రాటజీ పనిచేసింది, పసుపు కుంకుమ డబ్బులు పనిచేసింది అన్నారు. కానీ ఆ పసుపు కుంకుమ డబ్బులు తీసుకున్న మహిళలు కూడా ఎవరు చంద్రబాబు కోటేయలేదు. సో జగన్కి వచ్చేసి 151 సీట్లు గెలిపించారు. అంటే 151 వస్తాయని లాస్ట్ టైం ఎవరూ గెస్ చేయలేదు. కొంత 130 వరకు 135 వరకు గెస్ చేసిన ఆర్ఎంఎస్తాన్ లాంటి వాళ్ళు ఉండరు, కానీ 151 వస్తాయంటే వైసీపీ వాళ్ళు కూడా నమ్మలేదు. ఇంకా తెలుగుదేశంలో అసలు ఓడిపోతాడు జగన్ అనే ప్రచారం చేశారు. జగన్ ప్లేస్లో ఎవరున్నా గెలిచుండేవాళ్ళని చాలామంది నాకే చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబుకి నెగిటివ్ ఉంది, కానీ జగన్ కాకుండా ఆ ప్లేస్లో ఇంకెవరైనా మంచి వ్యక్తిని ఉంటే గెలిచేవాడు, జగన్కి బాగా నెగిటివిటీ ఉంది జనాల్లో అన్నారు. తీరా చూస్తే 151 వచ్చాయి. అలాగా ఇప్పుడు కూడా మహిళలు, ఎందుకంటే ఈ 5 ఏళ్ళు కన్సిస్టెంట్గా ఏ మీడియేటర్ లేకుండా, ఏ వైసీపీ కార్యకర్తకు సంబంధం లేకుండా డీబీటీ ద్వారా డైరెక్ట్గా డబ్బులు పడ్డం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం ఇది.
ఎప్పుడు జరగలేదు ఇది. సో ఇది జరగడం వల్ల వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. జగన్ మనకి నమ్మకంగా ఇస్తాడు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే కొన్ని సెక్షన్లో నెగిటివిటీ మాట వాస్తవమే. అంటే ముఖ్యంగా విద్యార్థుల్లో కానీ జాబ్స్లో రాలేదు. అట్లాగే మందు బ్యాచ్ వాళ్ళందరూ యాంటీగా ఉన్నారు. అట్లాగే అర్బన్ వాళ్ళు పథకాలు రాని వాళ్ళకి జలసి ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళందరినీ సోమరులను చేస్తున్నాడు జగన్, ఇలాంటి నెరేటివ్ అంతా వెళ్తుంది. సో ఇవి ఉన్నాయి, కానీ ప్రధానంగా అయితే 2 కోట్ల మంది దాకా ఉన్నారు కాబట్టి, ఆ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉండే అవకాశం ఉంది. లేదు మైండ్ గేమ్ వీళ్ళు ఆడుతున్నట్టే జగన్ కూడా మైండ్ గేమ్ ఆడచ్చు. ఎందుకంటే కౌంటింగ్ అప్పుడు అధికార యంత్రాంగం కానీ తన కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా మనమే వస్తామని నమ్మాలంటే మనమే స్వయంగా చెప్పాలనేది కూడా ఉండొచ్చు జగన్కి. ఏదేమైనా రేపటికి మనకి క్లారిటీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.